సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన పెంచేందుకు, విజ్ఞానం పంచేందుకు అన్నదాత వరుస కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. నిన్నటి అన్నదాతలు అసలు సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి? ఎందుకని ఈ సేద్యం అంటే మక్కువ పెరుగుతోంది? సేంద్రియ వ్యవసాయం క్రిందకు ఎలాంటి పంటలు, రంగాలు వస్తాయి? ఎవరెవరు దీన్ని చేపట్టవచ్చు? మనం పండించిన ఉత్పత్తి సేంద్రియమైందో కాదో సగటు వినియోగదారుడు తెలుసుకోవాలంటే ఆ వ్యత్యాసాన్ని స్పష్టంగా గోచరింపచేసేది సర్టిఫికేషన్ అన్న ప్రాథమిక విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మరి సేంద్రియ వ్యవసాయం చేపట్టదలుచుకున్న రైతులు దృష్టిలో ఉంచుకోవలసిన కొన్ని మార్గదర్శకాలు, చేపట్టాల్సిన, చేపట్టకూడని పనులేంటో ఈరోజు తెలుసుకుందాం. సేంద్రియ ఉత్పత్తులు చూడటానికి సేంద్రియేతర ఉత్పత్తుల్లానే ఉంటాయి. అందువల్ల అసలు సిసలు సేంద్రియోత్పత్తి ఏదో కనుక్కోవడం కొనుగోలుదారునికి చాలా కష్టం. అది 100% సేంద్రియంగా పండించింది అని ఉత్పత్తిదారు తనకు తాను ప్రకటించుకుంటే అది అధిక ప్రీమియం చెల్లించి కొనే వినియోగదారునికి నకిలీల బెడత నుంచి రక్షణను, నాణ్యతపై భరోసాను అందించలేదు కదా. అందుకే అసలైన సేంద్రియోత్పాదనకు అధిక ధర వెచ్చించేందుకు సిద్ధపడిన కొనుగోలుదారుడు స్వతంత్రంగా వ్యవహరించే థర్డ్ పార్టీ ఇచ్చే లేబుల్ లేదా లోగోను నాణ్యత ధృవీకరణ లేదా గ్యారంటీ కోసం చూస్తాడు. అదే ఈ ఇండియా ఆర్గానిక్ అనే లేబుల్. జాతీయ సేంద్రియోత్పత్తి కార్యక్రమం ఎన్పిఓపి క్రింద సర్టిఫై చేయించడం కోసం మన నోడల్ ఏజెన్సీ అయిన ఎపెడా ఇప్పటికే 18 సర్టిఫికేషన్, ఇన్స్పెక్షన్ ఏజెన్సీలను దేశవ్యాప్తంగా నగరాలు, మహానగరాల్లో ఏర్పాటు చేసింది. మన రాష్ట్రంలో వేదిక్ ఆర్గానిక్ సంస్థ ఈ సేవలు అందిస్తోంది. వీటిలో ప్రతి ఒక్క సంస్థకు తన సొంత లేబుల్ లేదా లోగో ఉంటుంది. పైగా ఈ సంస్థల ప్రమాణాలు యూరోపియన్ కమిషన్, యుఎస్ఏ వారి ప్రమాణాలకు దీటుగా ఉంటాయన్న గుర్తింపు ఉంది. అసలు సర్టిఫికేషన్ అనేది ఐచ్ఛికమా లేదా ఖచ్చితమైన అవసరమా అని అడిగితే, ఎగుమతుల కోసమైతే సర్టిఫికేషన్ ఖచ్చితంగా కావాలి. అయితే స్థానిక మార్కెట్ల కోసం యుఎస్ఏ లాంటి ఇతర దేశాలకు విరుద్ధంగా మన దేశంలో సర్టిఫికేషన్ అనేది ఖచ్చితం కాదు. స్థానిక మార్కెట్ల కోసం ఎలాంటి సర్టిఫికేషన్ ప్రమాణాలు రూపొందించబడలేదు. అప్పటి వరకు ఆర్గానిక్, గ్రీన్ ఫుడ్ వంటి లేబుళ్లు ఏవైతే స్థానిక మార్కెట్లకు ప్రవేశపెట్టనున్నారో దాన్ని వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం గొలుసుకట్టుగా విస్తరిస్తున్న రీటైల్ మార్కెట్లను, సేంద్రియోత్పత్తులకు పుంజుకుంటున్న డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటే సర్టిఫికేషన్ను ప్రవేశపెట్టడం స్వాగతించదగ్గదే. నాణ్యత పరంగా ఇచ్చే హామీ వల్ల రైతుకు తగిన గుర్తింపు లభించి మార్కెట్ను విస్తరించుకోగలుగుతాడు. సేంద్రియ వ్యవసాయంలోకి మీరు అడుగు పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు చెప్పబోయే మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకోండి. సేంద్రియ వ్యవసాయం అనేది సుదీర్ఘకాలం పాటు సాగే శ్రమ, ఓపికతో కూడిన వ్యవహారం. కాబట్టి ఎంచుకున్నది ఎలాంటి రంగమైనా విజయావకాశాల కోసం పూర్తి అవగాహన ఎంతైనా ముఖ్యం. సేంద్రియ వ్యవసాయాన్ని కూడా రైతులు వ్యాపారంలా భావించి ముందడుగు వేయాలి. స్థానిక పరిస్థితుల అనుకూలత, అదే ప్రాంతంలోని తోటి రైతుల అనుభవాలు, స్థానిక డిమాండ్, మార్కెట్ భరోసా, సంప్రదాయ ఉత్పత్తులకు, సేంద్రియోత్పత్తులకు ధరలో ఉండే వ్యత్యాసం, బయట నుంచి అందే సహకారం, ఏమైనా రిస్కు ఉందా, ఆర్థికంగా నిలబడగలమా అన్న విషయాలను ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. సేంద్రియ వ్యవసాయం నుంచి అధిక దిగుబడులు, రాబళ్లు వస్తాయని మొదటిసారి ఆచరించిన రైతులెవరైనా అతిశయంగా చెబితే ఆ మాటలకు ఆకర్షితులు కావద్దు. ఎందుకంటే అది నేలలో మిగిలిపోయిన రసాయన ఎరువులు, మందుల అవశేషాల ఫలితం కావచ్చు. అందుకే మొదటి దశల్లో తగ్గిన సేంద్రియోత్పత్తుల ధరల వల్ల పెద్దగా ఆదాయం ఉండకపోవచ్చు. సేంద్రియ వ్యవసాయాన్ని నిస్సందేహంగా ఎక్కడైనా చేపట్టవచ్చు గాని ఈ విధానంలో 2-3 ఏళ్ల పరివర్తన కాలం ఉంటుంది. అయితే రసాయనాల మలినాలు, కలుషితాలు అంటని ఏజెన్సీ, కొండ ప్రాంతాలు, మెట్ట, అటవీ ప్రాంతాల పరిస్థితులు సేంద్రియ సేద్యం చేపట్టేందుకు అత్యుత్తమంగా ఉంటాయి. అంతేకాదు వ్యయ భారాన్ని తగ్గిస్తాయి. ఈ ప్రాంతాలకు పరివర్తన కాలం అవసరం ఉండదు. ప్రక్క పొలాల నుంచి కాలుష్యం అంటుతుందన్న భయం అసలే ఉండదు. యాజమాన్యం చాలా సులువు.
ఈ కార్యక్రమం చేపట్టబోయే ముందుగా లైసెన్స్ ఉన్న సేంద్రియ ఉత్పత్తిదారుగా మీరు కొన్ని బాధ్యతలను గుర్తెరగాలి. అందుకు అవసరమైన సేంద్రియ ప్రమాణాలు, నియమ నిబంధనలేవో చూద్దాం. కార్యక్రమం మొదలు పెట్టడానికి పంటల సాగుకు మధ్యనున్న వ్యవధినే పరివర్తన కాలంగా పరిగణిస్తారు. వార్షిక పంటలకైతే ఉత్పత్తికి ముందున్న 12 నెలల కాలాన్ని, బహువార్షికాలకు కనీసం 18 నెలలు, పాడి లేదా ఇతర జీవగణాలకు కనీసం 30 రోజుల పరివర్తన కాలం ఉంటుంది. సహజ సిద్ధ క్షేత్రాలకు అసలు ఉండదు. ఎక్కడైతే వివిధ రకాల పంటలను, రంగాలను జోడిస్తున్నారో ఆ క్షేత్రంలో వాటి మధ్య విస్పష్టమైన విభజనను చూపించాలి. ఒకవేళ ఆ క్షేత్రం అంతటినీ ఒకేసారి సేంద్రియంగా మలచలేని పక్షంలో ఆ క్షేత్రంలోని సేంద్రియేతర భాగాల మధ్య ఒక స్పష్టమైన సహజ సిద్ధమైన విభజనను ఏర్పరిచి విడివిడిగా నిర్వహణ చేయాలి. పరివర్తన క్రమంలో వెలువడ్డ వాటిని సర్టిఫికేషన్ సంస్థలు కన్వర్షన్ కాలంలోని సేంద్రియోత్పత్తులుగా అమ్మేందుకు అనుమతిస్తాయి. ఇక పంటల సాగు విషయానికొద్దాం. విత్తనం లేదా అంటు మొక్కలు సర్టిఫై చేయబడ్డవే వాడాల్సి ఉంటుంది. జన్యు మార్పులు చేసిన విత్తనాలు, మొక్కలు అనుమతించబడవు. సహజ సిద్ధమైన వృక్ష, జంతు సంబంధిత వ్యర్థ పదార్థాలు త్వరగా చీకిపోయేవి, ఆ క్షేత్రంలో ఉత్పత్తి చేయబడినవి ఎరువుగా వాడటం మేలు. జీవ సంబంధిత ఎరువులను బయట నుంచి తెచ్చి లోపల ఉత్పత్తయ్యే వాటికి ప్రత్యామ్నాయంగా కాకుండా అనుబంధంగా మాత్రమే వాడుకోవాలి. అది కూడా సంస్థ పరిమితులకు లోబడే. ఎరువు వేతకు సంబంధించి పోషకాల నష్టం తక్కువగా ఉండే విధానాలను ఆచరించాలి. నేల ఉదజని సూచిక అంగీకార స్థాయిలో ఉండాలి. సేంద్రియ ఎరువులో మానవ సంబంధిత వ్యర్థాలు ఉండకూడదు. సహజ సిద్ధ ఖనిజ లవణాలైన కాల్షియం క్లోరైడ్, సున్నం, జిప్సం, మట్టి వంటి వాటిని అవసరమున్న చోట వాడుకోవచ్చు. మరి పంటల సాగులో ఇతర అంశాలైన నేలల పరిరక్షణ, సస్యరక్షణ, పశుపోషణలో ఉండే నియమ నిబంధనలు రేపటి అన్నదాతలో చూద్దాం.